దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అది కొత్త వాళ్ళు ఎవరిని వస్తే కొద్దిగా ఏం చేయాలో కొద్దిగా చెప్పి కూర్చోబెట్టాం. వాళ్ళు సినిమాల్లోకి వచ్చినట్టు కూర్చుంటారు. దండం పెట్టడం లేకపోలే రాగానే మీరు వాళ్ళకి దండం పెట్టండి ముందు, హరే కృష్ణ అని చెప్పి. మందిరానికి రాగానే పద్ధతి గురువు గారికి దండం పెట్టుకొని, ఆ తర్వాత జగన్నాథ్కి దండం పెట్టుకొని తాకక్కర్లా. హరే కృష్ణ. ఈరోజు అటుపడి భగవద్గీత 18వ అధ్యాయం చదువుతున్నాం. జగన్నాథ్ అటండి. ప్రీచింగ్ అంటే కొత్త వాళ్ళకి కొద్దిగా అంటే బేసిక్స్. మందిరంలో ఎటికెట్, మర్యాద ఉంది. మందిరంలో ఏం నేర్చుకోవాలా, ఏమి నేర్చుకోకుండా వచ్చి బయటికి పోతుంటే మిగతా మందిరాలలాగానే ఇస్కాన్ మందిరం ఎవరు వస్తే వాళ్ళని మనం గ్రీట్ చేయాలా, పలకరించాలా. వాళ్ళ భాగవతం ఉంటుంది. ఏ ఇబ్బందుల్లో మందిరానికి వస్తున్నారో, ఏం కోరికలతో మందిరానికి వస్తున్నారో, దేవుణ్ణి వెతుకుతూ సరైన చోటుకి వచ్చారు. వాడికి వాళ్ళతో మాట్లాడితే బయటపడుతుంది వాట్ ఈజ్ ఇన్ దర్ బ్యాక్గ్రౌండ్. ఈరోజు 18వ అధ్యాయంలో భగవంతుడు తాను చెప్పినటువంటి యోగ పద్ధతులు, భగవద్గీతలో 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు ఏంటంటే జడ ప్రకృతి. జడ ప్రకృతి అంటే జీవం లేనటువంటి, మనం చూసేటువంటి మట్టి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, ఇవన్నీ కూడా జీవం లేనటువంటి. అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం, వాటిని అవి కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది వాటికి చైతన్యం ఉందని. కానీ వాటికి కూడా చైతన్యం లేదు. ఉదాహరణకి మీరు కంప్యూటర్ నడుపుతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, లేదా మామూలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ పనిచేస్తూ ఉంటుంది. అది ఓన్లీ ప్రోగ్రామ్, అదే సొంతగా ఏం పని చేయట్లే. ఏం ప్రోగ్రామ్ చేస్తే అంతవరకు దానిలో ఉండే సమాచారం. దాన్ని దాటి అది అర్థం చేసుకోలేదు, జవాబులు లేదు, చిన్న విషయానికి కూడా ఏం చేయలేదు. పెద్ద పెద్ద లెక్కలు చెబుతుంది టక్ నిమిషాల్లో. చిన్న విషయం అడిగితే చెప్పలేదు. కంప్యూటర్ మీరు అడుగుతారు, దానిలో 150 ఇంటూ క్యాలిక్యులేటర్ వాడతారు కదా, 150 ఇంటూ 150 ప్లస్ 350 మైనస్ అంత చేసుకుంటూ పోతుంది. కానీ ఈ క్యాలిక్యులేటర్ వాడుతున్న వాడు మగవాడా ఆడా అని అడిగితే నథింగ్. లేదా ఆయన గురించి, ఆయన వయస్సు అంతా చెప్పగలదే, దాని పని కాదు. ఈ రకంగా అవేంటి వాటిని ఏమంటారు, అవి మనుషులు చేసినటువంటి ప్రోగ్రామ్ పద్ధతిలో అంతవరకే పని. ఎందుకంటే యంత్రాలు, అందుకే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మీకుండేటువంటిది
న్యాచురల్ ఇంటెలిజెన్స్. మీరు పరిస్థితులకు అనుకూలంగా మీరు మందిరంలోకి వస్తారు, బాసం పెట్టేసి కూర్చుంటారు, బస్ స్టాండ్లో పోతారు, అక్కడ బల మీద కూర్చుంటారు కదా, మీ బాస్ దగ్గరికి పోతారు, నిలబడి ఉంటారు, కంప్యూటర్కి ఏమీ తెలియదు, ఒకటే బంధానికి ఏం నేర్పించాడో అదే చేస్తాం. అట్లాగే మనం మన సమానులతో మనం ఏమంటారు హత్తుకొని పలకరించుకుంటాం. మనకంటే పెద్దవాళ్ళకి పడి దండం పెట్టి మనం మాట్లాడతాం. మనకంటే చిన్నవాళ్ళని దగ్గర వాడిని ఎత్తి మీద చేసి దగ్గరికి తీసుకుంటాం. రకరకాల బిహేవియర్. అంతేకాదు మీరు మీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వెళ్తే ఆయనతో సమానంగా చేతులు కలుపుతా అంటే కిందకి పైకి చూస్తాడు, ఇంకా బుద్ధి ఉందా లేదా, నేను పెద్ద మంత్రి గారిని అని దండం పెట్టాలి. మీకు ఇవన్నీ కూడా దీని ఏమంటారు న్యాచురల్ ఇంటెలిజెన్స్. మనం అన్ని గమనిస్తూ ఉంటాం. అంటే కొత్త వాళ్ళు మందిరానికి వస్తారు, ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు మందిరం రాగానే ముందు ఇక్కడికి వచ్చి దండం పెట్టి మీరు చూస్తూ ఉంటారు. చూసి నేను కూడా దండం పెట్టుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి దండం పెడతారు, తర్వాత మీరు కూడా అక్కడికి వెళ్ళి దండం పెడతారు. చూసి మనకి తెలియదు. మామూలుగా మనం గమనించకపోతే సినిమా హాల్లోకి పోయినట్టు ఎక్కడ మనం బస్ స్టాండ్కి పోయినట్టు చూసి కూర్చోడానికి. అంటే భగవంతుడిని ఎలా గౌరవించాలా, భగవంతుడితో ఏ విధంగా ఉండడం వల్ల మనం మన బుద్ధిని సరి చేసుకోవచ్చు, ఇన్ని నేర్చుకోవాలి. ఈరోజు ఈ 18వ అధ్యాయంలో మీకు చెబుతున్నట్టుగా గీతలో భగవంతుడు మనం ఈ ప్రపంచాన్ని చూసి మనం ఏం చూస్తామంటే పిల్లి, బల్లి, నల్లి ఇట్లంతా చూస్తాం. ప్రపంచాన్ని మనం ఈ హరిప్రియ మాతాజీ, ఈయన హరికిరణ్, ఆయన శ్రీనివాసు, ప్రభాకర్ ఇట్లా చూస్తూ ఉంటాం. మామూలు వ్యక్తులు. కానీ భగవద్గీత జ్ఞానం ఉండే వ్యక్తులు మనం చూసే మాలాంటి వ్యక్తులు చూసేప్పుడు ఇవన్నీ వాడికి కావాలా, లోపల వీడు మాయలో ఉన్నాడా, వీడు మాయను దాటగలిగాడా తెలుసా ఇతనికి. అంటే అందరూ ఈ సంసారంలో దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఈ కంప్యూటర్ నాలెడ్జి, ఈ తెలివితేటలు ఎందుకు పనికిరావు. మాయను గెలవాలంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి. మాయను గెలవాలంటే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం మన దగ్గర ఉండాలి. అంటే భగవద్గీత జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు మాయ అంటే ఏంటి, మాయ నుంచి ఎలా బయటపడాలా, బయటపడిన వాడిని ఎలా గుర్తుపట్టాలా, బయటపడిన వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారు. మామూలు వాళ్ళు చచ్చిపోతే యమరాజు దగ్గరికి పోతారు. ఆయనంతా మీ చిట్ట తెలుస్తాడు, చూసి మీరు చేసిన కర్మలేంది, దాన్ని బట్టి ఫలితాలు. కానీ భగవద్గీత జ్ఞానం ఉండేవాడు అతను కూడా సంసారంలో పనులు చేసినట్టు కనబడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచనలో ఏమున్నది, భగవంతుడు కృష్ణుడిని నేను సంతోషపెట్టాలా, నేను కృష్ణుడు చెప్పినట్టుగా బతకాలా, నేను కృష్ణుడికి సేవ చేయాలా. తెలియని వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? కృష్ణుడు తెలియకపోతే ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? మీకు బజార్లో మీకు మంచి తాజాగా కోవా స్వీట్ ఉంటుంది. మీరు ఏమనుకుంటారు, కొనుక్కుని తినాలనుకుంటారు. కానీ ఒక భక్తుడు ఏమో ఆలోచిస్తాడు, చక్కటి తాజా కోవా స్వీట్ కొనుక్కి భగవంతుడికి చక్కగా ఆయనకి నివేదన చేయాలి. ఆ తర్వాత మళ్ళీ తినడానికి మీ దగ్గరికి వస్తుంది. కానీ మీకు భగవంతుడు ఎవరో తెలుసు, భగవంతుడి మీద మీకు కొంత ప్రేమ కలిగింది. మీరు అనుకోరు ఆ విగ్రహం ముందు పెడితే ఆయన ఏమైనా తింటాడా ఏంది. మామూలుగా
మనం తినాలి, మన పిల్లలకి పెట్టాలి. దేవుడికి పెట్టేది బొమ్మలాట అయింది వాళ్ళంటే అనుకోవడం, ఇది వాళ్ళకి తెలియదు. కాబట్టి భగవంతుడు ఆయన మన ప్రేమని బట్టి ఆయన మనం చేసేదంతా తిరస్కరిస్తాడు లేదా అంగీకరిస్తాడు మన ప్రేమను బట్టి. ఎందుకంటే సామాన్య వ్యక్తులకి భగవంతుడు ఈ చెక్కతో చేసిన విగ్రహం, ఇది రాతితో చేసిన విగ్రహం. కానీ భక్తులకి భగవంతుడు ఆయన చక్కగా ఆయనకి గుడ్డలు కట్టాలా, ఆయనకి మాలలు వేయాలా, ఆయనకి ఆరతులు చేయాలా, ఆయనకి నైవేద్యం పెట్టాలా, ఆ ప్రదేశం శుభ్రంగా ఉంచాలా. ఎండగా ఉంటే దేవుడికి చల్లగా ఉందా లేదా తెలుసు. భగవంతుడు భక్తుల్ని ఏ విధంగా ఆయన అంటే భగవంతుడు ఆయన మనకి 7 విధాలుగా భగవంతుడు మనకి ప్రేమ ఎక్కువైపోతే యశోదమ్మలాగా లేదా నందమహారాజులాగా ఆయన ప్రత్యక్షంగా ప్రహ్లాదుడు కనపడినట్టు పాండవులతో తిరిగినట్టు మనతో కూడా తిరుగుతాడు ఆయన. మనకంత ప్రేమ ఉంటే, నీ ప్రేమతో సంసారంలో ఉంటే ఆయనకేం పని లేదే నీ వెనకాల తిరగడానికి. నువ్వు సంసారం తిరగబోయాక ఏం చేసుకుంటావు చేసుకో. ఆయన వెనకాల పడితే ఆయన ఆల్రెడీ నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాడు గీతలో. ఏదామాం ప్రపద్యంతే తాంస్తదే వినపడుతుంది రాధాదాసి. మనకు అవసరం లేదా? అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటూ ఉంటారు, అప్పుడప్పుడు అక్కడ కూర్చుంటూ ఉంటారు. దాని అర్థం ఏమి? ప్రశాంతం కూర్చోండి, శాంతికి దగ్గర కూర్చోండి. మీరు వినపడుతుందంటే ఏం విన్నారో చెప్పాలి. ఇప్పుడు ఏం విన్నారు? 2 ముక్కలు చెప్పండి. మీరే చెప్పారు వినపడుతుందని. ఆకేమైంది? ఈ దగ్గరికి అడిగో ఇట్లా లాక్కోండి. ఇలా ఇబ్బంది పెడతానని మిమ్మల్ని సత్యశ్రీ జనాన్ని ఇబ్బంది పెట్టమాకండి. వినపడుతుంది కదా మీకు. నా మొహం చూడక్కర్లే, అట్లా మీరు మొహం అటువైపు పెట్టి కూర్చున్నారు. నాకు అడ్డంగా ఉండమనకండి. ఆ మొహం అటు పెట్టింది, ఇక్కడ కూర్చుంటే ఆకేమైంది? అదే 2 ముక్కలు చెప్తారు. ఏం చెప్పా ఇప్పుడు దాకా? మెయిన్ పాయింట్స్ ఏమన్నా? భగవద్గీతలో 5 విషయాలు ఉన్నాయని చెప్పాం. భగవద్గీత భగవంతుడు మనం ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక రకంగా చూస్తూ ఉంటారు. బుద్ధి లేనటువంటి వాళ్ళు ఈ సంసారంలో నా పెళ్ళాము, నా పిల్లలు, వీడెవడు బయటవాడు అంటే మామూలుగా అందరు అట్లాగే కదా అందరు చూసేది కదా. ఆత్మజ్ఞానం లేనివాడు, ఆత్మజ్ఞానం లేడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినే సునీచైవ సుపాకే చ పండిత సమదర్శిన. పండితుడైనవాడు ఎవడు మన బంధువు, ఎవడున్నాడు సంసారంలో ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. ఊహించుకున్నంత మాత్రాన ఏమైనా సంబంధాలు ఏర్పడతాయా? ఊహించుకుంటే అనేది ఊహల్లోనే ఉంటుంది, నిజం కాదు. ఈ రకంగా మనకి వాస్తవిక జ్ఞానం కలిగినప్పుడు మనం ఈ 5 అంశాలని చూడగలుగుతాం. లేకపోతే మనం మాయలో పడి ఇదే రకం నేను ఆంధ్రుడిని, నేను మొగాడిని, నేను కుర్రాడిని, నేను ముసల్దాన్ని, నేను ఇంజనీర్ని, ఇదంతా అజ్ఞానంలో. జ్ఞానం అన్నవాడు నేను ఆంధ్రుడిని కాదు, నేను ముసలాడిని కాదు, నేను మగ కాదు, ఆడ కాదు, ఈ శరీరంలో ఉండే ఆత్మని. అంటే నువ్వు ఎర్రకారులో ఉంటే ఎర్రకారు అయిపోతావా, తెల్లకారులో కూర్చుంటే తెల్లకారు అయిపోతావా? తెల్లకారులో కూర్చుంటే తెల్లకారు అయిపోయావా? నువ్వు వేరుగానే ఉంటావా? వేరుగానే ఉంటావా, తెల్లకారు అవుతావా? నువ్వు గమనండి. వారు నిన్నాడు అడిగాడు,
కదా. అట్లా మనం ఈ శరీరంలో ఉంటే మనం ఈ శరీరం అయిపోతాం అయింది. అప్పుడు చచ్చేప్పుడు తెలుస్తుంది, శరీరం వదిలిపెట్టాల. అప్పుడు అర్థమవుతుంది, అరే ఈ శరీరం కాదే, ఈ శరీరంలో ఉన్నానే. అంటే ఎవరికైతే సత్వగుణం ఉంటుందో, ఎవరైతే శుద్ధ చైతన్యాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో దాన్ని ఏమంటారు, వాళ్ళు ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా. నేను చావాలి కదా, చనిపోవాలంటే అటాచ్మెంట్ ఉంటే మనం ప్రశాంతంగా చావలేము. వీళ్ళని వదిలిపెట్టాలి వాడిని. ఇట్లండి కూర్చోండి, క్లాసులో కూర్చోమనండి. మంది ఎంతసేపు ఉంటుంది, ఇంకొక 10 నిమిషాలు ఉంటుంది. లేచిపోయేది, ఇంకేం చేస్తాం. పుస్తకం తీసిపో, అక్కడి నుంచి పోయేప్పుడు స్టూడెంట్ కాబట్టి అక్కడ హరే కృష్ణ సవాల్, నీ ఆలోచనల్ని రెచ్చగొట్టేటువంటి పుస్తకం. అరే ఇట్లాంటి టాపిక్స్ ఎప్పుడు చదవలేదు, వినలేదు. భగవద్గీత బాటనీ కెమిస్ట్రీ కదా, మాట్లాడి హరే కృష్ణ సవాల్. సో ఇప్పుడు మనం చదువుతుంది భగవద్గీత జ్ఞానం వంటబట్టిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా చూస్తూ వాళ్ళు ఎలాంటి అవగాహనతో బతుకుతారు. ఏంటది, ఒకటి జడ పదార్థము. జడ పదార్థం అంటే శరీరాన్ని చూడంగానే అతను నీ చొక్కా నీ ఒంటి మీద వేసుకుంటావయ్యా, తిరుగుతూ ఉంటే చొక్కా కూడా తిరుగుతుంది. చొక్కా తిరుగుతుంది, దానికైనా జీవం వచ్చేసింది, అది దానికైనా లైఫ్ వచ్చేసింది. అది ఒంటి మీద ఉన్న చొక్కా గొడ్డే, దాన్ని తీసి హ్యాంగర్కి పెట్టిన గొడ్డే అది, అనే కదా. మీద ఒంటి మీద ఇప్పుడు నేను చెయ్యొచ్చా, ఈ చొక్కా పైకి లేచింది అంటే దీనికైనా లైఫ్ వచ్చేసింది. అది లైఫ్లో పాడలే, నేను చేయొచ్చు, నాతో పాటు అది పైకి లేచింది. అది దీనిలో లైఫ్ ఏం లేదు. బట్ ఈ శరీరం ఈ విధంగా అది ఎప్పుడు కూడా అది దానికి లైఫ్ అంటూ లేదు. ఆత్మ ఉండడం వల్ల ఈ శరీరం అలా కదులుతూ ఉంటుంది. ఆత్మ ఉండడం వల్ల నేను చేతులు పైకి ఎత్తాను, ఎందుకంటే ఎత్తాలనుకున్నాను. నేను లోపలుండే నేను ఈ చేతులను పైకి ఎత్తాలనుకున్నా, లోపలుండే నేను ఇట్లా పెట్టుకోవాలనుకున్నా. అంటే దానంతటి దానికి చేతులకి బుద్ధి ఏం లేదు. మీ బుద్ధి ప్రకారం అంటే కదా చేతులు పనిచేస్తాయి. అదేనా సింపుల్. చేతికంటూ స్వతంత్రంగా ఏం చేయలేదు. అది లోపల నుంచి ఏ డైరెక్షన్లో వస్తే దాన్ని బట్టి. కానీ దీని ఏమంటారు, మనం భగవద్గీత జ్ఞానం అంటే ఎవరిని చూస్తున్నాం, ఎవరు కాబట్టి ఒకటి జడ పదార్థం. ఈ జడ పదార్థం అనగానే ఇది 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 అని చూస్తూ ఉంటారు. కానీ భ్రమలో ఉండి మనం ఈ శరీరం కూడా దేంతో తయారైంది అంటే భూమి ఆపో అనలో వాయు కమ్మనో బుద్ధి. ఇక్కడ అందుకే మేము చెప్పాను, ముందర చెప్పాను మీకు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవన్నీ లైఫ్ లేదని చెప్పాం. మరి ఈ శరీరం ఈ 5 పదార్థాలతోనే తయారైంది. అప్పుడు లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది వేరు. అంటే కారు కదులుతుంది డ్రైవర్ ఉన్నంత వరకు. డ్రైవర్ బయటకు వచ్చాడంటే కారు ఆగిపోతుంది. కాబట్టి కారులో దానంతటి దానికి చలనం ఏం లేదు, అది ఒక యంత్రం. అది మీరు నడిపితే నడుస్తుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. మీరు అట్లా కాదు. మీరు మందిరానికి పోవచ్చు, సినిమా హాల్కి పోవచ్చు, మీరు క్లబ్కి పోవచ్చు, ఆట మైదానికి పోవచ్చు. కానీ కారుకి ఏమైనా వస్తాయండి ఇట్లాంటి ఆలోచనలు. ఈరోజు ఏకాదశి, కారు దానంతరం అదే స్టార్ట్ అయ్యి ఎక్కడికి పోతున్నాం, అది మందిరానికి పోతున్నా అంటే కారు ఏమైనా వస్తుంది? కారు ఏం రాలేదు. దానికి
ఈ శరీరానికి ఎలాంటి బుద్ధి లేదు. నీ బుద్ధిని బట్టి మంచి మనుషులు మందిరాలకు పోతారు, చెడు మనుషులు క్లబ్బులకి, సినిమా వాళ్ళకి, ఆటల మైదానాలకు పోతారు వాళ్ళ బుద్ధిని బట్టి. అటొకటంటే భగవద్గీత జ్ఞానం ఉన్నవాడు అతను జడమైంది, చైతన్యమైంది అతనికి తెలిసిపోయింది. రెండోది చైతన్యం అంటే వ్యక్తిత్వం. మనం మీరు దేవుడికి వంటలు చేస్తా అంటారు, ఇంకో ఆయన దేవుడికి మాలలు కొడతా అంటారు, నేను దేవుడి గురించి మాట్లాడుతూ అంటాను. అందరం దేవుడికి వస్తాయి, కానీ మన వ్యక్తిత్వాలు వేరుగా ఉన్నాయి కదా. అంతే కదా. ఒక పూజారికి మేము చెప్పాము, నువ్వు ప్రచారానికి పోవాలని, ఇవన్నీ నా వల్ల కాదు సార్. ఇట్టా కబుర్లు చెప్పడం, ప్రవచనాలు ఇవ్వడం నా వల్ల కాదు, నా స్వభావం కాదు. చక్కగా దేవుడికి శృంగారం చేసి, దేవుడికి ఆరతులు చేసి, దేవుడికి నైవేద్యాలు పెట్టి, దేవుడికి సేవలు చేసి, దట్ ఈజ్ ఆల్సో సేవ. ఈ రకంగా ఏమంటారు? చైతన్యం అంటే మన అందరం కూడా ప్రస్తుతం మనది కలుషిత చైతన్యం, ప్యూర్ కాదు. ఈ బాడీలో ఇరుక్కుపోయారు కాబట్టి ఈ బాడీ బట్టి మీరు అది ఇది అనుకుంటూ ఉంటారు, బాడీని బట్టి. కానీ మీరు అట్లా అనుకోకూడదు. మీ శరీరానికి రోగం వచ్చింది అనుకోండి, ఈ శరీరానికి అదే ఆస్తమా రోగం లేదా గుండెపోటు, మీ శరీరానికి రోగం వస్తే మీరేమంటారు? నాకు రోగంగా ఉందంటారు. భ్రమ. మీరేమని చెప్పాలి? మీ శరీరానికి రోగం వస్తే నా శరీరానికి రోగం వచ్చింది చెప్పాలి. నేను బాగానే ఉన్నాను, నా శరీరం వాచిపోయింది, నాకు జ్వరం వచ్చేసింది శరీరానికి, లోపల మీరు బాగానే ఉన్నారు. అదంతా ఎట్లా అర్థమవుతుందంటే, మనం యోగా చేస్తూ ఉంటే, రోజు భజన చేస్తూ ఉంటే మనకి మెల్లిగా, అంటే కుక్కలు పిల్లులు వాటికి ఇవన్నీ అర్థం కాదు, మనుషులు కూడా ఇవన్నీ అర్థం కాదు. కానీ ఎవడైతే యోగా చేస్తూ ఉంటాడో, ఆ యోగా కాదు, ఆ యోగా చేస్తుంటే మొదట్లో కొద్దిగా మార్పులు, కానీ మీరు భక్తి యోగా చేశారంటే దాని కృష్ణుడు బుద్ధి యోగం అన్నాడు. బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. నీ బుద్ధి మేల్కొందంటే మచ్చిత్త సతతం భవ. నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని, నాకు కృష్ణుడితో సంబంధం ఉంది. ఇప్పుడు మనం మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు, మా ఆయన ఇప్పుడు ఉండే సంబంధాలు అంటే మీరు అజ్ఞానంలో ఉన్నారు. మీకు ఎప్పుడైతే భగవద్గీత జ్ఞానం కలుగుతుందో, నేను వీళ్ళ మధ్యలో ఉంటున్నాను, రేపు గొడవలు అయితే అమ్మ లేదు, నాన్న లేదు, ఆయన మీద కేసులు పెట్టేసి, బాగున్నప్పుడు ఒక రకంగా, అంతే కదా జరుగుతున్నాయి కదా, బాగున్నప్పుడు ఒక రకంగా అమ్మ నాన్న అంటే పడి చూస్తూ ఉంటారు. మరి వయసు వచ్చి ఆస్తుల విషయం వస్తే కత్తులు, నాకు ఆ పొలం కావాలా, నాకు ఈ పొలం కావాలా, ఏంటి తమ్ముడికి అది రాసి ఇచ్చి నాకు అన్యాయం చేస్తున్నావు. ఏమైంది? అంతా పోయింది, స్వార్థం వచ్చేప్పుడు. ఇది నిజంగా మీ ఇద్దరికి మంచి సంబంధం లేదు, చెడు సంబంధం లేదు. ఆయన ఎట కావాలంటే అటు చేసుకోవచ్చు, అంతే కదా, ఎట కావాలంటే అటు చేసుకోవచ్చు. అటు దీన్ని అంటారు భ్రమలు అంటారు. కానీ కృష్ణుడికి మీకు ఉండే సంబంధాన్ని మీరు వద్దన్నా కూడా అది తెగేది కాదు. అది కృష్ణుడికి మీకు సంబంధం ఉంది, మీరు వదిలిపారేస్తారు, గాలికి వదిలిపారేస్తారు కృష్ణుడిని. కానీ ఆయన మీ వెనకాల పడి మీకు గాలి ఇస్తున్నాడు, నీళ్లు పంపిస్తున్నాడు, తిండి పెడుతున్నాడు, ఆయన మీ గుండాడేడు చూస్తున్నాడు. మీరు కృష్ణుడిని తోసి పారేసినా కూడా ఆయన మనల్ని బాగానే చూసుకుంటున్నాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అది ఇంకా మీరు ఆయన భక్తి చేసుకుంటే ఇంకెంత బాగా చూసుకుంటాడు. జస్ట్ ఆలోచించు. దేవుని మనం ఏం పట్టించుకోకపోయినా కూడా మనకు అన్నీ ఇస్తున్నాడు. ఇంకా దేవుడిని పట్టించుకుంటే ఇంక చెప్పాల్సిందే అని
యోగక్షేమం వహామ్యహం. అటు రెండో పాయింట్ మీకు చెప్పింది ఏంది? చైతన్యము. సో ఒక భగవద్గీత జ్ఞానం ఉండేవాడు చైతన్యం కనబడుతూ ఉంటుంది అతనికి, మనకు అర్థం కాదు. మూడోది కాలం. ఈరోజు పిల్లాడు అంటాడు, 70 ఏళ్ళ తర్వాత వస్తే వాడిని ముసలాడు అంటాం మనం. ఏంది అదే కాల ప్రభావం. ఇప్పుడు మనం బతికే ఉన్నాం, వెంటనే ఫోన్ వస్తుంది, ఆయన చనిపోయినాడు. కాల ప్రభావం. కాలం గడుస్తుంటే మార్పులు వచ్చేస్తాయి అనే కదా. అయితే జడ పదార్థము, చైతన్యము, కాలము, దేవుడు. ఎవరు ఇదంతా? మీ సెల్ ఫోన్ పనిచేస్తుందంటే, మీ వాచ్ పనిచేస్తుందంటే ఎవడు ఈ సిస్టమ్ అంతా పెట్టింది? దానంతటే వాచ్లు గాలిలోకి ఎయిర్ పట్టాలి. ఇక్కడ ఫ్యాక్టరీలో తెచ్చుకోవాలి, షోరూమ్కి వెళ్ళి తెచ్చుకోవాలి, అంతే కదా. ఏదో అల్లావుద్దీన్ మ్యాజిక్ ల్యాంటర్న్ లాగా నాకు వాచ్ కావాలా, ఒళ్ళు వచ్చి పడుతుంది, నాకు యాపిల్ కావాలా, అట్లా జరుగుతుంది. పోవాలి మార్కెట్కి పోయి కొనుక్కోవాలి. పళ్ళ మార్కెట్ ఎక్కడుంది, కూరగాయల మార్కెట్ ఎక్కడుంది, వాచ్ దుకాణానికి పోయి. అంటే ఇవన్నీ కూడా ఎవడో తయారు చేస్తాడు కాబట్టి ఇవి ఉన్నాయి, అంతే కదా. దీన్ని ఏమంటారు? భగవంతుడు. మనం చూసి అందరం మనుషులే, ప్రతిదీ వేరు వేరుగా ఉంటుంది. మీ జుట్టు ఏంది, నా జుట్టు ఏంది, కొంతమంది ఎక్కువ జుట్టు అంట, కొంతమంది తక్కువ జుట్టు అంట, కొంత పొట్టిగా జుట్టు అంట, ఏదో రకరకాలు. వాడికి జుట్టే ఉండదు, బట్టతల టక్ ఎగిరిపోతుంది అనే కదా. అంతా దేవుడు చూడండి ఎట్ట చేశాడు. ఒకళ్ళకి పోలికలే ఉండవు, అందరం మనుషులే, మీరంతా ఆడాళ్ళే. కానీ తెలుసు వారి ప్రియ అంటే ఆ అమ్మ ఎటుంటుంది, శంకరమ్మ చేయట పెట్టి నడుస్తూ ఉంటుంది, రకరకాలుగా అంతా తెలిసిపోతుంది. అందరూ మనుషులే. ఆ పేరు అనగానే వాళ్ళ విశేషాలు బయటకు వచ్చేస్తాయి ఇట్లా, అవునా కదా. అదంటే ఇది దేవుడి ఏర్పాటు. అంతా ఉండేది మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. కానీ భగవంతుడు వీటిని ఎంత చక్కటి బొమ్మల్లాగా తయారు చేశాడు. మన మొహాలు మాయలో పడేట్టుగా. అంతే జనాలు ఆడమగా చూసి బొల్త కొడుతూ ఉంటారు అనే కదా. ఆడమగా బొల్త సంసారంలో. ఈయనంటున్నాడు పెళ్లి చేసుకోవాల్సింది, కానీ ఆ టైం రావట్లేదండి అబ్బాయి, అంతే కదా. ఏందో ఎట దొరుకుతాయి అడిగి తెలియదు. ఏమయ్యా నిన్ను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, అప్పటికంటే 20 ఏళ్ళు వచ్చేసినాడు. అంతకుముందు చూసినప్పుడు ఆయనకి అప్పుడే 25 ఏళ్ళు ఉన్నాయి. తర్వాత నేను చూస్తే 20 ఏళ్ళు గడిచిపోయాయి. పెళ్ళి అయిందే లేదా నీకు? అంటే 40 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్ళి కాలే. కానీ ఇంకా ఇప్పుడు పెళ్ళి అయిన సార్ వదిలిపారేసా అంటలే, అంత దేవుడు ఇస్తుంది సార్. మనం మాట్లాడుతూ అంటున్నాడు. ఆయన బతుకున్నాడో లేదో కూడా తెలియదు నాకు. వాళ్ళ సార్ మీకు ఊడిపడ్డట్టుగా వచ్చాడు. పేరు కూడా మర్చిపోయాను. ఆయన చెప్పుకున్నాడు, నేను ప్రభాకర్ని సార్ మీ దగ్గరికి ఇంతకుముందు. ఎక్కడి నుంచి వచ్చేవాడు? మీ విలేజ్ ఆత్మకూరు నుంచి వచ్చేవాడు. అంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాడు కాబట్టి ఆత్మకూరు తెలుసు, ప్రభాకర్ అని తెలుసు. వదిలిపారేస్తాడు, బతుకున్నాడో లేదో తెలియదు. మళ్ళీ సడన్గా ఎన్నేళ్ళ తర్వాత వచ్చాడు ఇక్కడికి. బుద్ధి లేదు, సిగ్గు లేదు. గురువు గారిని అట్లా వదిలిపెడతారు. గురువులే పాడలే, ఎక్కడ తినడానికి ఉండడానికి ఏర్పాటు ఉంటే పోతూ ఉండాలి, అంతే కదా. గురువు గారంటే మీరు వదిలిపెడతారా ఏంది? ఎక్కడున్నా కూడా, లేకపోతే మన జీవితం గాడి తప్పుతుంది, అవుట్ ఆఫ్ ట్రాక్. ఎప్పుడైతే గురువుని వదిలిపెడతామో తెగిన గాలిపటం మీ బతుకులు, అంతే కదా. ఇప్పుడు మేము ఇట్లా బతుకుతున్నా అంటే మర్చిపోకుండా, గురువు గారిని మర్చిపోలేదు, ప్రభుపాదిని మర్చిపోలేదు, కృష్ణుడు గుర్తొస్తున్నాడు, పోతున్నాం. మిగతా వాళ్ళంతా పిచ్చాయని అమెరికా పోకుండా ఇంగ్లాండ్ పోయి ఇక్కడ కూర్చుని బెరుదానిలో డబ్బులన్నీ దేవుడిని ఖర్చు పెడతారు. మీరు చేసేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎందుకు అట్ట బతుకుతారు మీకు అర్థం, అంటే వాళ్ళు మాయలో ఉన్నారు, భక్తిలో ఉన్నారు.
మీ బతుకు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ బతుకు మీకు అర్థం కాదు. ఏంటో ఇటు జీవితం పాడు చేసి మీరు అనుకుంటున్నారు. ఇంత వేరు ఇది బ్రహ్మాండంగా తిరగచ్చు, కార్లో తిరగచ్చు, లండన్లో తిరగచ్చు. ఇట్లా బతుకుతుంది నేను. అది నీ ఆలోచన. కాబట్టి నాలుగోది ఏంది, ఒకటి వచ్చి జడ పదార్థం అని చెప్పాం, రెండోది చైతన్యం ఆత్మ అని చెప్పాం, మూడోది కాలం అని చెప్పాం, నాలుగోది దేవుడు అని చెప్పాం, ఇంకా ఐదోది కర్మలు. ఇవి మీ జ్ఞానాన్ని బట్టి. భగవంతుడి గీతలో అన్నాడు, కరణం కర్మ కర్తచ జ్ఞానం కర్మ కర్తచ త్రిదైవ గుణ భేదత. భగవంతుడు చెబుతున్నాడు, కర్మలు అనేటువంటి, ఇప్పుడు మీరు అజ్ఞానంలో పనిచేస్తున్నారు. ఇట్లా క్లాసులు 4 రోజులు విన్నారంటే మీరు పనిచేసే పద్ధతి మారిపోతుంది. ఎందుకంటే అర్థమైంది కాబట్టి కర్మలు అనేవి మారుతూ ఉంటాయి. మంచి కర్మలు, చెడు కర్మలు, అది భక్తితో కూడిన కర్మలు. ఈ రకంగా భగవద్గీతలో అంటే కర్మలతో మీరు నరకానికి పోవచ్చు, కర్మలతో స్వర్గానికి పోవచ్చు, కర్మలతో మీరు వైకుంఠానికి కూడా పోవచ్చు. ఏం కర్మలు చేయాలా కాబట్టి అది అంటే ప్రతి ఒక్కరి జీవితం మీ చేతుల్లో ఉంది. నేను ఎలా ఆలోచించాలా, ఎలా మాట్లాడాలా, ఎలా పనులు చేయాలా, ఏమవుతుంది ఈ విధంగా బతకడం వల్ల. ఈ 5 టాపిక్లు ఉన్నాయి. ఈ భగవద్గీత 18వ అధ్యాయంలో భగవంతుడు ఆయన చెబుతున్నాడు, ఏ విధంగా కర్మలు చేయడం వల్ల నువ్వు బంధాల్లో ఇరుక్కుపోవచ్చు, ఏ విధంగా కర్మలు చేయడం వల్ల నువ్వు మోక్షాన్ని పొందొచ్చు, అంటే బంధాల నుంచి బయటకు వచ్చేయచ్చు. ఆల్ డిపెండ్స్ ఆన్ మనం అర్థం చేసుకుని దేవుడి కోసం పనిచేయాలి. అప్పుడు బంధాలు దొరుకుతాయి. మీరు ఇంకా నా పిల్లాడు, నా మనవాడు, ఇది అది పోతున్నాడు. కొడుకులు అయిపోయింది, అంతేగా ఇంకా లోతుగా పడు. మనవాడు పుట్టాడు, ఒక ఆయన మాకు ఫోన్ చేస్తాను, ఆయన ఇచ్చి, మహారాజ్ మా కొడుక్కి కూతురు పుట్టిందంట, ఆయనకే వస్తుందా? దట్ ఈస్ కాల్డ్ మాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నయా లోకం కొత్త వాళ్ళకి